జియో పాలిటిక్స్లో రీసెంట్గా జరిగిన ఎపిసోడ్ని చూస్తే ఇది ఒక నార్మల్ డిప్లొమాటిక్ న్యూస్ లాగా అనిపించవచ్చు. కానీ డీప్గా వెళ్తే ఇది ఫ్యూచర్ గ్లోబల్ ఆర్డర్ని డిఫైన్ చేసే ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కిర్ స్టార్మర్ చైనాలో బీజింగ్లో చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో మీట్ అవుతున్నప్పుడు కెమెరాస్ ముందు స్మైల్స్, కోఆపరేషన్, ట్రేడ్, రీసెట్ అనే వర్డ్స్ వినిపించాయి. అదే టైంలో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ట్రంప్ వాషింగ్టన్ నుండి ఒక వార్నింగ్ ఇచ్చాడు. యునైటెడ్ కింగ్డమ్ చైనాతో డీల్ చేయడం వెరీ డేంజరస్ అని అన్నాడు. ఈ స్టేట్మెంట్ సింపుల్గా అనిపించవచ్చు, కానీ జియో పాలిటిక్స్లో ఇది ఒక సిగ్నల్ లాంటిది. యుఎస్ ప్రెసిడెంట్ ఇలా పబ్లిక్గా క్లోజ్ అలై గురించి మాట్లాడడం రేర్. ఇది జస్ట్ చైనా మీద భయంతో కాదు, ఇది కంట్రోల్ స్లిప్ అవుతుంది అనే భయం. డెకెడ్స్గా అమెరికా వరల్డ్ పాలిటిక్స్లో సెంట్రల్ పవర్ లాగా ఉంది. వాషింగ్టన్ డిసైడ్ చేస్తే ఎలైస్ ఫాలో అయ్యేవాళ్ళు. ఈ సిస్టమ్ చాలా ఇయర్స్ వర్క్ అయ్యింది, కానీ ఇప్పుడు అదే క్రాక్ అవుతుంది. బ్రిటన్ లాంటి ట్రెడిషనల్ అలై కూడా అమెరికా వార్నింగ్ ఇగ్నోర్ చేసి చైనాతో మాట్లాడితే అది వరల్డ్ మొత్తానికి ఒక సిగ్నల్ లాగా పనిచేస్తుంది. బ్రిటిష్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యూకే ఎకానమీ చాలా ప్రెజర్లో ఉంది. యూరోప్ మార్కెట్ ఈజీ యాక్సెస్ పోయింది, ట్రేడ్ స్లో అయింది, ఇన్వెస్ట్మెంట్ ఫ్లో వీక్ అయ్యింది. లండన్ రోల్ ఎలా ఉండేదంటే అమెరికాకి యూరోప్ యూనియన్కి ఒక బ్రిడ్జ్ లాగా ఉండేది, అది పోయింది. బ్రిటిష్ ఎకానమీ ఎస్పెషల్లీ సర్వీస్ సెక్టర్స్ న్యూ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతుంది. ఫైనాన్స్, ఎడ్యుకేషన్, కన్సల్టింగ్, టెక్నాలజీ లాంటి ఏరియాస్లో బ్రిటిష్ స్ట్రెంగ్త్ ఉంది, కానీ మార్కెట్స్ కావాలి. ఈ కాంటెస్ట్లో చైనాని ఇగ్నోర్ చేయడం అంటే అది సెల్ఫ్ డ్యామేజ్ చేసుకున్నట్టే. చైనా వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, మ్యాసివ్ కన్స్యూమర్ బేస్, గ్రోయింగ్ మిడిల్ క్లాస్, హ్యూజ్ డిమాండ్. చైనాకి అడ్వాన్స్డ్ సర్వీస్ కావాలి, బ్రిటన్కి ఎక్స్పోర్ట్స్ కావాలి. ఈ ఈక్వేషన్ న్యాచురల్గా ఫామ్ అవుతుంది. కిర్ స్టార్మర్ ఐడియాలజీ గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు, రియాలిటీ గురించి మాట్లాడాను. చైనా విజిట్ ఫ్రెండ్షిప్ కోసం కాదు, ట్రస్ట్ కోసం కాదు, సర్వైవల్ కోసం. రీసెట్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. రీసెట్ అంటే పాస్ట్ టెన్షన్స్ని పక్కన పెట్టి ఫ్యూచర్ పాసిబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేయడం. చైనా రెస్పాన్స్ చాలా కామ్గా ఉంది. ఎమోషనల్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, వెస్ట్ని క్రిటిసైజ్ చేయలేదు, అప్పుడే బెనిఫిట్స్ ఆఫర్ చేసింది. బ్రిటిష్ సిటిజన్స్కి 30 days వీసా ఫ్రీ ట్రావెల్ అలౌ చేయడం సింబాలిక్ కాదు, వీసా పాలసీ డిప్లొమసీలో ఇది ట్రస్ట్ ఇండికేటర్. టూరిజం, బిజినెస్, ఎడ్యుకేషన్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అన్నీ ఎఫెక్ట్ చేస్తుంది. చైనా ఇలాంటి డెసిషన్స్ ఈజీగా తీసుకోదు, ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్ విషయంలో. యూకేకి ఈ బెనిఫిట్ ఇవ్వడం అంటే చైనా బ్రిటన్ని ఇండిపెండెంట్ యాక్టర్గా చూస్తుంది అనే క్లియర్ సిగ్నల్. సర్వీసెస్ కోఆపరేషన్ మీద ఫోకస్ ఇంకా ఇంపార్టెంట్. బ్రిటన్ ఎకానమీ బ్యాక్బోన్ సర్వీసెసే. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ పవర్ అయినా ఇప్పుడు సర్వీసెస్లో కూడా గ్లోబల్ స్టాండర్డ్స్ కావాలి. బ్రిటన్కి చైనా మార్కెట్ ఓపెన్ అయితే లాంగ్ టర్మ్ ఎకానమీ రిలీఫ్ ఉంటుంది. ఈ మీటింగ్ సింబాలిక్ కాదు, లాంగ్ టర్మ్ క్యాలిక్యులేషన్తో జరిగింది. ఇక్కడ ట్రంప్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. ట్రంప్ సాఫ్ట్ డిప్లొమసీ యూజ్ చేయలేదు, పబ్లిక్గా బోల్డ్గా అన్నాడు చైనాతో డీల్ చేయడం డేంజర్ అని. ఈ లాంగ్వేజ్ లోపల డీప్ ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది. అమెరికాకి చైనా అంటే భయం, అది మిలిటరీ వార్ గురించి కాదు, ఇన్ఫ్లుయెన్స్ లూజ్ అయిపోతుంది అని. ఎల్ఎస్ అటానమీ గెయిన్ చేయడం, యుఎస్ కంట్రోల్ తగ్గడం. ఈ భయం కెనడా విషయంలో కూడా జరుగుతుంది. ట్రంప్ స్టేట్మెంట్స్లో క్లియర్గా కనిపించింది. మెసేజ్ సింపుల్, అలైస్ లైన్ క్రాస్ చేయకూడదు అని. కానీ వరల్డ్ ఇప్పుడు బైనరీ చాయిస్లో వర్క్ అవ్వట్లేదు. కంట్రీస్కి యుఎస్ సెక్యూరిటీ కావాలి, చైనా మార్కెట్ కావాలి. రెండూ చూస్ చేయకుండా బ్యాలెన్స్ చేయాలి. ఇది ఐడియాలజీ కాదు, ఇది సర్వైవల్ లాజిక్. స్టార్మర్ రెస్పాన్స్ అదే రిఫ్లెక్ట్ చేస్తుంది. అపాలజీ చేయలేదు, చైనా విజిట్ క్యాన్సిల్ చేయలేదు, బ్యాక్ ట్రాక్ చేయలేదు. స్టార్మర్ ఒక విషయం అన్నాడు, హెడ్ ఇన్ ద శాండ్ పెట్టి ఉండలేం అని అన్నాడు. అంటే రియాలిటీని ఇగ్నోర్ చేయడం పాసిబుల్ కాదు అని. ఇక్కడ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఇండియాకి చాలా ఫ్యామిలియర్. ఇండియా చాలా ఇయర్స్ నుండి ఇదే ప్రెజర్ ఫేస్ చేస్తుంది. అమెరికా ఒక సైడ్, చైనా ఒక సైడ్ చూస్ చేయమని ఇండియా మీద ప్రెజర్ వచ్చింది. రష్యా ఆయిల్స్ ఇష్యూలో వార్నింగ్స్ వచ్చాయి. ఇరాన్ రిలేషన్స్ గురించి ప్రెజర్ వచ్చింది. చైనా బోర్డర్ టెన్షన్స్ ఉన్నా కూడా ట్రేడ్ కట్ చేయమని ఇండైరెక్ట్ సిగ్నల్స్ వచ్చాయి. కానీ ఇండియా రెస్పాన్స్ ఎప్పుడూ సేమ్, నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్. ఇండియా ఫారిన్ పాలసీ కోర్ ఐడియా స్ట్రాటజిక్ ఎకానమీ, రష్యాతో డిఫెన్స్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ
యుఎస్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ, యూరోప్తో ట్రేడ్ ఎక్స్పాండ్ చేస్తూ, చైనాతో కాంపిటీషన్ ఉన్నా కూడా ఎకనామిక్ ఎంగేజ్మెంట్ కంటిన్యూ చేస్తూ ఇండియా బ్యాలెన్స్ చేస్తుంది. ఇది వీక్నెస్ కాదు, ఇది స్ట్రెంగ్త్. ఈ మోడల్ని వరల్డ్ ఇప్పుడు స్లోగా అడాప్ట్ చేస్తుంది. బ్రిటన్ ఇప్పుడు అదే పాత్లో ఫస్ట్ స్టెప్ వేస్తుంది. చైనా స్ట్రాటజీ ఇండియాకి ఆల్రెడీ తెలుసు. బీజింగ్ ఎమోషనల్ డిప్లొమసీ ఫాలో కాదు, కామ్గా ఉంటుంది. ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తుంది. ట్రేడ్, మార్కెట్ యాక్సెస్, వీసాస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్ పవర్ టూల్స్ అన్నీ యూజ్ చేస్తుంది. ఇండియాతో కూడా చైనా అదే అప్రోచ్ ఫాలో చేసింది. బోర్డర్ టెన్షన్స్ ఉన్నా కూడా ట్రేడ్ వాల్యూమ్స్ గ్రో అయ్యాయి. చైనా లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతుంది అని ఇండియా పాలసీ మేకర్స్ ఎప్పుడో చెప్పారు. అమెరికాకి ప్రాబ్లం ఏంటి అంటే మల్టీపోలర్ వరల్డ్ రియాలిటీని యాక్సెప్ట్ చేయడం కష్టమవుతుంది. ఇండియాకి మల్టీపోలర్ వరల్డ్ అడ్వాంటేజ్, ఎందుకంటే ఇండియా ఐదర్ యుఎస్ క్యాంప్లో లేదా చైనా క్యాంప్లో లాక్ అవ్వలేదు. అందుకే ఇండియా గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఇండిపెండెంట్ వాయిస్ బిల్డ్ చేస్తుంది. G20 ప్రెసిడెన్సీ, గ్లోబల్ సౌత్ లీడర్షిప్, నాన్ అలైన్డ్ బట్ ఎంగేజ్డ్ అప్రోచ్, ఇవన్నీ సేమ్ ఫిలాసఫీ నుండి వచ్చాయి. యూకే ఇప్పుడు అదే ఫేజ్లో ఉంది. యుఎస్ అలయన్స్ వదులుకోవట్లేదు, చైనాతో ఫుల్ ట్రస్ట్ బిల్డ్ చేయట్లేదు, కానీ డోర్స్ కూడా క్లోజ్ చేయట్లేదు. ఇండియా ఆల్రెడీ ఈ రోప్ మీద నడుస్తుంది. యుఎస్ ప్రెజర్ చాలాసార్లు రివర్స్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎల్ఐస్ని పబ్లిక్గా వార్న్ చేస్తాడు. ట్రంప్ వార్నింగ్ డొమెస్టిక్ పాలిటిక్స్కి యూజ్ అవ్వచ్చు, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎస్ ఇమేజ్ వీక్ అవుతుంది. చైనా కామ్గా ఉండడం వల్ల చైనా రెస్పాన్సిబుల్గా ఐపీర్ అవుతుంది. సాఫ్ట్ పవర్ బ్యాటిల్లో ఇది ఇంపార్టెంట్. ఈ ఎపిసోడ్ వెస్ట్ యూనిటీలో క్రాక్స్ చూపిస్తుంది. నేటో కొలాప్స్ అవ్వట్లేదు, అలయన్స్ ఎండ్ అవ్వట్లేదు, కానీ యూనిటీ పోయింది. కంట్రీస్ ఇప్పుడు ఇంట్రెస్ట్ బేస్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నాయి. ఫ్రాగ్మెంటేషన్ ఐడియాలజీని రీప్లేస్ చేస్తుంది. లాయల్టీ టెంపరీ, కానీ ఇంట్రెస్ట్ పర్మనెంట్. ఫ్యూచర్లో ఇది రిపీట్ అవుతుంది. మోర్ వెస్టర్న్ లీడర్స్ చైనా విజిట్ చేస్తారు, మోర్ ఎకనామిక్ డీల్స్ జరుగుతాయి, మోర్ యుఎస్ వార్నింగ్స్ వస్తాయి, కానీ కంట్రీస్ సైలెంట్గా ఇగ్నోర్ చేస్తారు. చైనా మీద ఇష్టంతో కాదు, ఎకనామిక్ సర్వైవల్ కోసం. ట్రంప్ చెప్పినట్టు చైనాతో డీల్ డేంజర్ అవ్వచ్చు, రిస్క్ ఉంటుంది, డిపెండెన్సీ రిస్క్ ఉంటుంది, కానీ చైనాని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం ఇంకా పెద్ద రిస్క్. ఈ ఎంటైర్ స్టోరీ నుండి ఒక క్లియర్ ట్రూత్ బయటకు వచ్చింది. వరల్డ్ ఇప్పుడు అమెరికా చెప్పింది ఫాలో అయ్యే స్టేజ్లో లేదు, చైనా చెప్పింది కూడా ఫాలో అయ్యే స్టేజ్లో లేదు. వరల్డ్ ఇప్పుడు ఒక్కటే చెప్తుంది, నా ఇంట్రెస్ట్ నేను డిసైడ్ చేసుకుంటా అని. బ్రిటన్ చైనాతో మాట్లాడుతుంది, అమెరికా వార్నింగ్స్ ఇస్తుంది, చైనా కామ్గా ఉంది. ఈ మూడు కలిసి న్యూ వరల్డ్ ఆర్డర్ బ్లూ ప్రింట్ని చూపిస్తున్నాయి. ఇండియాకి ఇది షాక్ కాదు, ఎందుకంటే ఇండియా చాలా ఇయర్స్ ముందు ఇదే పాత్ చూస్ చేసింది. విత్ అమెరికా, రష్యా, యూరోప్ అండ్ చైనా అందరితో మాట్లాడడం, అందరికీ బెండ్ కాకపోవడం. స్ట్రాటజిక్ అటానమీ అనే టెక్స్ట్ బుక్ వర్డ్ కాదు, అది సర్వైవల్ స్కిల్ లాగా ఇండియా చూపించింది. ఈ స్కిల్ని ఇండియా ప్రాక్టీస్ చేసింది. ఇప్పుడు బ్రిటన్ నేర్చుకుంటుంది, రేపు వేరే కంట్రీస్ కూడా నేర్చుకుంటాయి. జియో పాలిటిక్స్లో లాయల్టీ టెంపరీ, ఇంట్రెస్ట్ పర్మనెంట్, సర్వైవల్ ఆల్వేస్ ఫస్ట్. ఈ ట్రూత్ని అర్థం చేసుకున్న కంట్రీస్ ఫ్యూచర్ని షేప్ చేస్తుంది. మిగిలిన వాళ్ళు హిస్టరీని చూస్తూ ఉండిపోతారు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.